కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసుగి మండల గ్రామంలో ఈ రోజు పెన్షన్ల పండుగ ప్రోగ్రామ్ ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మండల టీడీపీ నాయకులు మరియు అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కలిసి వీధి వీధిన తిరిగి ఈ యొక్క పెన్షన్ల పండుగను విజయవంతంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు భారత్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాఘవేందర్ రెడ్డి వారి అనుచరులు బంధువర్గం, కులపు వర్గం అని చెప్పి పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారు. దీనిపైన వెంటనే జిల్లా అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ముందు ఇచ్చిన హామీ మేరకు 3000 ఉన్న పెన్షన్ని 4000 చేసిన సందర్భంగా అరియర్స్తో పాటు కలుపుకొని ఈరోజు ఒక పెన్షన్ల పండుగ నిర్వహించడం జరిగినది. అందుకు గాను ఒక్కొక్క మహిళకు కానీ 7000, వికలాంగులకు, అంగవైకల్యం కలిగిన వాళ్ళకి 15,000 ఇవ్వడం శుభసూచకం. దీనితో మా ప్రభుత్వ పథకాలు అనేవి ఆగవు. మేము ఏదైతే సూపర్ 6 అని ప్రకటించినామో అవి నిదానంగా ఒకటికొకటిగా అమలు చేసుకుంటూ, చంద్రబాబు అభివృద్ధి ఎలా చేయాలో అతనికి తెలుసు. అతని ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ వారితో పాటు మేము కూడా ప్రయాణం సాగిస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం ఏమంటే మన రాఘవేంద్ర రెడ్డి గారు క్యాండిడేట్ అయినప్పటికీ ఒక క్లస్టర్కి కానీ యూనిట్కి కానీ ఏమీ తెలపకుండా వాళ్ళంతకి వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటూ వర్గాలను విభజిస్తూ వాళ్ళ స్వలాభం కోసము ప్రతి ఒక్కరికి విభేదాలు సృష్టిస్తూ కాన్సెప్ట్ మాకు సంబంధం లేదు, మేము పార్టీ ప్రోగ్రామ్స్ మా బంధువులే నిర్వహించాలి, మా కులపోలే నిర్వహించాలని కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఎలక్షన్ ముందు ఏదైతే మా క్లస్టర్ ఇన్ఛార్జ్ని కలుపుకొని పోతామో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలోనే ఏమైనా కానీ నడిపిస్తామని హామీ ఇచ్చి ఈరోజు లేదు మా కులం వాళ్ళే ముందర ఉండాలి, మా బంధువర్గంలోనే అధికారం అంతా ఉండాలనే ధోరణి ప్రదర్శిస్తూ ఈరోజు ప్రోగ్రాము వాళ్ళు నిర్వహించినప్పటికీ మాకు ఏమాత్రమైనా కూడా ఒక సమాచారం ఇవ్వకుండా వాళ్ళంతకి వాళ్ళే చేసుకుంటున్నప్పటికీ మా ఎంపీటీసీ ఆధ్వర్యంలో ప్రోగ్రాం నిర్వహిస్తుంటే వాళ్ళ వర్గాన్ని పంపించి మమ్మల్ని రెచ్చగొడుతూ, మమ్మల్ని దూషిస్తూ, మీరు ఆ వర్గం ఈ వర్గం అని వేరు చేస్తూ పార్టీని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఇది ఏమాత్రము సహించేది లేదు. ముఖ్యంగా అసలు చంద్రబాబు నాయుడు గారి ఫోటోని తీసి కింద పగలగొట్టి ఇది చేయడం అనేది మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే ఆ పని చేసినారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటూ, క్లస్టర్ యూనిట్ బూత్ అనేది పార్టీకి మూలస్తంభం లాంటిది. అటువంటి పార్టీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ మాకు మా బంధువులే నడపాలి అనే ధోరణి ఏదైతే ఉందో దీన్ని మేము సహించేది లేదు. పార్టీకి ఎవరైతే ఈ 5 ఏళ్ళు కష్టపడి కష్టకాలంలో ఉన్నప్పుడు కేసుల్ని ఎదుర్కొని నిలబడి ఇది కృషి చేసినారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ, చంద్రబాబు గారిని ఇదే మేము కోరుకునేది ఏమైతే ఉందో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు, మీరు దీని గురించి దృష్టి సారించి తగిన చర్యలు తీసుకొని ఇది చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం ఏమంటే మీరు ఆ వర్గం ఓడిచ్చింది ఈ వర్గం ఓడిచ్చింది అని ఒకరి మీద నింద వేయడం కాదు. నేను 2019 ఎలక్షన్లో అప్పుడు తిక్కారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిగినప్పుడు కోసిగి మండలం అనేది ఎవరి చేతిలో అయితే ఉందో ఇప్పుడు కూడా అదే చేతిలో ఉంది. అప్పుడు అటువంటి వ్యతిరేకత గాలిలో కూడా కోసిగి టౌన్ అనేది టీడీపీకి మెజారిటీ కంచుకోట. అటువంటిది ఈ ఎలక్షన్లో ఇంత పార్టీ వేవ్ ఉన్నా కూడా కోసిగిలో వైసీపీకి మెజారిటీ వచ్చిందంటే అది ఎవరి నాయకత్వ లోపం అనేది ఈ విధంగా ఈ సభాముఖంగా మీరు గ్రహించాలని రాఘవేందర్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఈరోజు ఏదైతే ఉందో ఇట్లా గొడవ జరుగుతుంది అని మేము 7:54 రాఘవేందర్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన మా ఫోన్ లిఫ్ట్ కూడా చేయలేదు. పార్టీ గెలిచి ఇన్ని రోజులయ్యింది, అవును మనం ఎందుకు ఓడిపోయినాము అనే ఒక సమీక్ష సమావేశం నిర్వహించింది లేదు. నేను క్లస్టర్ ఇన్ఛార్జు, 3 యూనిట్ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడే ఉన్నారు, మండల ఉపాధ్యక్షులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. మమ్మల్ని ఏ రోజు కూడా అవును ఎందుకు ఓడిపోయినామని ఒక సమీక్ష సమావేశము నిర్వహించినది లేదు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏమంటే వాళ్ళు వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి టికెట్ ఇస్తే వచ్చినారు, కానీ టికెట్ ఇవ్వకపోతే అక్కడే ఉండేవాళ్ళనే అనుమానం మాకు రేకెత్తిస్తుంది. మీరు ఎవరి కోసం పనిచేయాలని పార్టీలోకి వచ్చినారు? పార్టీ క్యాడర్ కోసం పనిచేయాలనుకుంటున్నారా? మీ బంధువర్గం కోసం పనిచేయాలనుకుంటున్నారా? అసలు చంద్రబాబు నాయుడు ఫోటోనే మీరు ధిక్కరించినారంటే ఇంకా మీరు పార్టీలో ఏమాత్రం సేవ చేస్తున్నారో మేము అర్థం